వందల మంది అవుట్ సైడర్స్ పెట్టి మా ఏజెంట్లు లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం, పోలీసులే పూర్తి స్థాయి సపోర్ట్. మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా బీటెక్ రవి కొత్తపల్లిలో మా ఏజెంట్లను కొట్టి మా ఏజెంట్ ఫారం ఇచ్చించడం జరిగింది. వాళ్ళ తమ్ముడు భరత్ ఎర్రిపల్లిలో మా సర్పంచ్ భార్య ఆమెను కొట్టడం జరిగింది. శ్రీనాథ్ రెడ్డి భార్యను కొట్టడం జరిగింది. ఎర్రిపల్లిలో వాళ్ళ ఏజెంట్లుగా కూర్చోపోతా ఉంది. ఈ మాదిరి అవుట్ రైట్ గా ఏజెంట్లను కూర్చోనికుండా ఒక్కొక్క బూత్ దగ్గర 6-700 మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ బయట నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినాం. దిస్ ఈస్ ఏ బ్లాక్ డే. అండ్ ఇటువంటి చండాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారం కూడా ఉండేది. ఇంత చెత్త ఎలక్షన్ పేరుకేమో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ అంటారు. మీరు ఇంట్లో చూపిస్తా ఉంటారు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరుగుతా ఉందని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఫోటోలో చూసారా? క్యూ ఉంది చూసారా? క్యూ ఉంది చూసారా? ఈ క్యూలో ఉన్న ఓటర్లు పులివెందుల ఓటర్లు కాదు, మండలం ఓటర్లు కాదు. చూస్తున్నారా? నల్లపరెడ్డిపల్లి పోలింగ్ నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ ఓటర్లు ఉన్నారు. ఎస్పీ గారికి చూపిస్తా అంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటిగా చూపిస్తా అంటారు. ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి. ఏమాత్రం గొడవలు జరగట్లేదు చూడండి. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి. కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా ఒకే క్లబ్ కదా, వీళ్ళంతా చెప్తా ఉంటారు బయటకు. కానీ వీళ్ళ మొహాలన్నీ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి కదా. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా, ఎవరో కాదు వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా. ఒకరు మీరు క్యూలో చూసిన వ్యక్తుల్లో 10 మంది పేర్లు ఉదాహరణకు చదవబోతా ఉన్నారు. మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు, పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీ కర్లవారిపల్లి, పాతకుంట శివారెడ్డి గూడెంచెరువు, రామచంద్రయ్య చిన్నదల్లూరు, రాజన్న కలవటాల, పుల్లాయి కంబాలదిన్న, రాజగోపాల్ భీమకుండం, మర్రి ప్రకాశం నవాబుపేట, సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబుపేట, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట. ఇటువంటి ఈ మాదిరి బయటి కాన్స్టిట్యూషన్ నుంచి ఓటర్లను తెప్పించి చూడడానికి ఏమో ప్రశాంతంగానే పులివెందుల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్లు ఓట్లేస్తా ఉన్నారు. 100 వస్తుంటాయండి. మాకు వచ్చింది ఏదైతే ఉంటుందో టాంజిబుల్ ఇన్ఫర్మేషన్, వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్, ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతవరకు అయిపోయింది కదండి. మనిషి సీఏ గారిని ఇచ్చి ఆయన తిప్పుతున్నాం కదా. పొద్దున్న 6:30-7 సమయంలో మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం స్పందించాం. సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా 6 పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం. అది ఇంకా పూర్తి వివరాలు నా వద్ద లేవండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రికా మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు. నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. అందరినీ చేసామండి. టీడీపీ వాళ్ళని సబ్సిడీ గా చేసాం. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందుల పట్టణం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఉప ఎన్నిక చేసాం కదా. ఎవరైతే ఈ యొక్క 6 పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకున్నామండి.